నమస్కారం. మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. పిల్లల ఆరోగ్య రక్షణకు అత్యంత కీలకమైన పల్స్ పోలియో కార్యక్రమానికి పోలవరం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ వెల్లడించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు 28,265 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 65,000 డోసులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం జిల్లా వ్యాప్తంగా 651 పోలియో బూతులు, 47 మొబైల్ టీంలు, అదనంగా 22 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని 68 మారుమూల గ్రామాల్లో సుమారు 1,100 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించేలా ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. జూన్ 28 ఆదివారం రోజున పోలియో బూతులు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లు, గ్రామ సచివాలయాల్లో పోలియో చుక్కలు వేయనున్నారు. అదేవిధంగా జూన్ 29 మరియు 30 తేదీలలో ఇంటింటికి వెళ్లి తొలి రోజు చుక్కలు వేయించుకొని చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. కుల మత భేదాలు లేకుండా ప్రతి 5 సంవత్సరాలలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 45 మంది వైద్యాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలవరం జిల్లాను పూర్తిస్థాయి పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సరితకు కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. అందరికీ నమస్కారం. పోలవరం జిల్లాలో మనము రేపు అనగా ఆదివారము మనకి పల్స్ పోలియో కార్యక్రమం మనము నిర్వహిస్తున్నాము 28 జూన్ 2026. సో మన జిల్లాలో సుమారుగా 28,265 మంది పిల్లలు ఉన్నట్లుగా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మాస్ పోలియో వ్యాక్సినేషన్ ఇచ్చే విధంగా మనము జిల్లా మొత్తంలో 651 పోలియో బూత్స్ని మనము ఇన్స్టాల్ చేయడము, దాంతోపాటుగా మన జిల్లా యొక్క జోగ్రఫికల్ అలాగే మన జిల్లా యొక్క రిమోట్నెస్ని ఐడెంటిఫై చేసుకొని మన ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు అంటే 0 నుంచి 5 సంవత్సరాలు ఉన్న ప్రతి పిల్లవాడు కూడా పోలియో ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా మనం అంతా కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం యొక్క ముఖ్య ఉద్దేశము ఒక్క పిల్లవాడు కూడా మిస్ కాకూడదనే అనే ఆలోచనతో 651 బూతులు ప్లస్ ఈ రిమోట్ హ్యాబిటేషన్స్ మనకి హిల్స్లో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ వీటన్నిటిని కూడా కవర్ చేసే విధంగా ఒక 47 మొబైల్ టీమ్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. మొబైల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటినీ కాకుండా చాలామంది ప్రజలు ఒకవేళ వాళ్ళు బస్ స్టాండ్స్లో వేరే దగ్గరికి వెళ్తూ ఉంటారు, అలాగే మనకి శాండీస్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్సిట్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో మైగ్రేటెడ్ పాపులేషన్ వచ్చేటటువంటి ఏరియా కానీ లేకపోతే బస్ స్టాండ్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా మైగ్రేషన్ ఉండేటటువంటి ఏరియాని వాటిని కవర్ చేయడానికి స్పెషల్గా ఒక 22 టీమ్స్ని మనం ఏర్పాటు చేశాము. సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రిమోట్ హ్యాబిటేషన్ కూడా ఏర్పాటు చేసి అక్కడికి ఒక ట్రాన్సిట్ టీమ్ని ఇవ్వడం కాకుండా మొబైల్ టీమ్ని ఇవ్వడం కాకుండా అక్కడ ఒక సూపర్వైజర్ని కూడా మనం ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్గా వాళ్ళు ఆ విలేజ్కి రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో సుమారుగా హార్డ్ టు రీచ్ హిల్ ఏరియాస్ అంటే కొండ మీద ఉన్నటువంటి విలేజెస్ మనకి సుమారుగా మన జ్యూరిస్డిక్షన్లో కొంచెం కష్టంగా ఉండేటటువంటి మనం ఐడెంటిఫై చేసింది ఒక 68 గ్రామాలు మనం ఐడెంటిఫై చేసాము. ఈ 68 గ్రామాల్లో కూడా 1105 అంటే సుమారుగా 1,100 మంది పిల్లలు ఉన్నట్టుగా కూడా ఐడెంటిఫై చేసాం. సో వీళ్ళకి వాళ్ళ గ్రామం దగ్గరికి వెళ్ళి మన మొబైల్ టీమ్స్ ద్వారా పోలియో వ్యాక్సిన్ వేసేటటువంటి కార్యక్రమం కూడా చేశాం. సో ఈ ప్రజలందరికీ ఒకటే పిలుపునిస్తూ ఉన్నాను. సో పోలియో అనేది ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, చాలామంది గ్రీవెన్సెస్లో కూడా పోలియో ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు వారి యొక్క పనులు కూడా వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చే సహాయం కోరుతూ ఉంటారు. సో ఇది ఒక భయంకరమైనటువంటి వ్యాధి. సో ఈ వ్యాధిని మనం నిర్మూలించుకోవాలంటే మనకి కేవలం ఒకే ఒక్క మార్గం ఈజ్ వ్యాక్సినేషన్. సో దయచేసి ఎటువంటి అపోహలకి తావివ్వకుండా మనకు ఉన్నటువంటి కట్టుబాట్లకి వీటన్నిటికీ తావివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా పోలియో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన నేను కోరుతూ ఉన్నాను. మనకున్నటువంటి ఎవ్రీ రిలీజియన్ హెడ్ని కూడా నేను కోరుతూ ఉన్నాను.
బీట్ హిందూస్ కానీ, లేకపోతే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, అలాగే ట్రైబల్ లీడర్స్లో ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ కానీ అందరు నేను ఒక్కటే కోరుతా ఉన్నానండి, దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీ వంతు ప్రయత్నం కింద ప్రతి ఒక్కరిని ఈ పోలియో వ్యాక్సిన్ వేసే విధంగా ప్రోత్సహించమని కోరుతా ఉన్నాను. ఈ సమావేశంలో డాక్టర్ నీలిమతో పాటు పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మీ ఇంట్లో 0 నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులు ఉంటే తప్పకుండా సమీప పోలియో కేంద్రానికి తీసుకువెళ్ళి పోలియో చుక్కలు వేయించండి. ఇలాంటి తాజా స్థానిక వార్తల కోసం మన్నెంల న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి. ధన్యవాదాలు.